హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ నేటితో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకోబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెవెంత్ డే ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతున్నాయి? నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది తమిళ వర్షన్ డాకు మహారాజు. ఆడియన్స్ నుంచి, పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది డాకు మహారాజ్కు తమిళ వర్షన్స్ అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. నందమూరి బాలకృష్ణ వీడియో అయితే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ట్రెండింగ్లో కూడా వెళ్తుంది. ఆ వీడియో అయితే ఈ మధ్య కాలంలో ఫేక్ రికార్డులు, ఫేక్ కలెక్షన్స్ అనేది ఎంత ట్రెండింగ్ అయిందో సోషల్ మీడియాలో ఊపేసింది. దానికి సంబంధించి బాలకృష్ణ వీడియో మాత్రం అన్స్టాపబుల్లో చెప్పిన కొన్ని డైలాగులు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. నా రికార్డులన్నీ ఒరిజినల్, నా అవార్డులన్నీ ఒరిజినల్, నా సినిమా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్, ఫేక్ అనేది లేనే లేదు. అవార్డులైనా రివార్డులైనా ఏదైనా నందమూరి బాలకృష్ణ అంటే ఒరిజినల్ జెన్యూన్ పర్సన్ అనే విధంగా ఆ డైలాగ్ అయితే తెగ వైరల్ అవుతుంది. అది ఏ సందర్భంలో చెప్పిండో కానీ సాలిడ్గా అయితే ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మూవీ టీం కూడా డాకు మహారాజ్ జెన్యున్ ఒరిజినల్ కలెక్షన్స్, ట్రేడ్ కలెక్షన్స్ కు మూవీ టీం ప్రకటించే కలెక్షన్స్ కు జస్ట్ 50 లక్షలు 10 లక్షలు ఇంతవరకే డిఫరెంట్ ఉంది తప్ప ఒరిజినల్ కలెక్షన్స్ ప్రకటిస్తున్నాడు సీతార్ ఎంటర్టైన్మెంట్ నాగవంశీ. అందుకే 6 రోజులకు గాను 134 కోట్ల గ్రాస్ వచ్చింది అనే విధంగా పోస్టర్ అయితే దింపేసిండు. ఇది కదా ఒరిజినల్ అంటే. ఆ డైలాగులు, ఈ పోస్టర్ లింక్ చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం దుమ్ము లేపుతూనే ఉంది డాకు మహారాజు నేటితో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకోబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు సెవెంత్ డే ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతున్నాయంటే ఈవినింగ్ షోలకు మాత్రం, నైట్ షోలకు మాత్రం బ్రహ్మాండమైన సాలిడ్ ఆక్యుపెన్స్తో రన్ అవుతూనే ఉంది. మాస్లో మాత్రం తిరుగులేని ప్రభంజనంలా దూసుకెళ్తుంది. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఒక లెక్క వేరే ఉంది. మాస్ థియేటర్ల దగ్గర క్రౌడ్, జాతర, హౌస్ఫుల్ బోట్స్ కానొస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ సీడెడ్ ప్రాంతంలో డాకు మహారాజ్ ఈవినింగ్ షోలకైతే డిమాండ్ బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 4 కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశం ఉంది. సాటర్డే అయితే కలెక్షన్స్ మాత్రం ఇంకా వరల్డ్ వైడ్గా ట్రెండ్ లెక్క ఒక ఊహించని రేంజ్లో ఆఫ్లైన్ టికెట్ జరిగితే మాత్రం 5 కోట్ల షేర్ మార్క్ కూడా టచ్ చేసే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్గా ఫస్ట్ వీక్ గాను 75 కోట్ల షేర్ పైన డాకు మహారాజు కంప్లీట్ చేసుకోబోతుంది. రేపు బిగ్గెస్ట్ డే డాకు మహారాజుకు. చూడని వాళ్ళు చూడండి. బెస్ట్ కంటెంట్ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్కు మంచి మెసేజ్ ఉన్న మూవీ, క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది. రేపు బిగ్గెస్ట్ డే డాకు మహారాజ్కు. రేపు బెస్ట్ కలెక్షన్స్ రాబడితే మూవీ మాత్రం 100% రేపటితోనే బ్రేక్ ఈవెన్ 83 కోట్ల షేర్ కంప్లీట్ చేసుకొని బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 150 CR 150 కోట్ల గ్రాస్ మార్క్. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత డాకు మహారాజు థర్డ్ మూవీగా డాకు మహారాజు నిలవబోతుంది. రేపటి మ్యాట్ని షోతే 150 కోట్ల షేర్ అనేది కంప్లీట్ చేసుకోబోతుంది డాకు మహారాజు. బిగ్గెస్ట్ రికార్డ్ సెకండ్ వీక్లో బెస్ట్ కలెక్షన్స్ నమోదవుతే 150 కోట్ల మార్క్ నుంచి 200 కోట్ల వరకు డాకు మహారాజ్ గ్రాస్ అనేది 100% ఉండే అవకాశం ఉంది. పోటీలో కూడా తక్కువ థియేటర్, ఆంధ్ర సైడ్లో చాలా తక్కువ థియేటర్ అనేది క్వాలిటీ లేని థియేటర్లు పడ్డాయంట. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయినా కానీ పండుగ రోజు కావాల్సిన థియేటర్లు ఉంటే సినిమా లెక్క వేరే ఉండేది. ప్రతిసారి నందమూరి బాలకృష్ణ సినిమా హిట్టాక్ వచ్చిన భగవంత్ కేసరి అయినా, వీరసింహారెడ్డి అయినా కానీ, అఖండ కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, కలెక్షన్స్ అనేది తగ్గుతుంది. ప్రజెంట్ పోటీలో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. కానీ నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది తమిళ వర్షన్ మాత్రం. అక్కడ నుంచి ఆడియన్స్ నుంచి కానీ, కామన్ ఆడియన్స్ నుంచి కానీ, సెలబ్రిటీల నుంచి కానీ, మౌత్ టాక్, పబ్లిక్ టాక్ కానీ సాలిడ్ మూవీ, స్టైలిష్ మూవీ. తమన్ బీజియం ఒక రేంజ్లో ఉంది. నందమూరి బాలకృష్ణ 3 క్యారెక్టర్లో సర్కార్ సీతారాం నుంచి డాకు క్యారెక్టర్గా మారే విధానం కానీ, బిగినింగ్ నానాజీ క్యారెక్టర్ కానీ, ట్విస్టుల మీద ట్విస్టులు సాలిడ్గా ఉంది అనే పాజిటివ్ టాకే చాలా బ్రహ్మాండంగా వినపడుతుంది. తమిళ వర్షన్స్కు నిజంగా సీతారా ఎంటర్టైన్మెంట్ మంచి పబ్లిసిటీ చేసి, ప్రమోషన్ చేసి రిలీజ్ చేసినుంటే 100% బ్రహ్మాండమైన క్లిక్ అవుతుండే. డాకు మహారాజ్ అయితే సెలబ్రిటీలు, ఆడియన్స్ నుంచి అయితే పాజిటివ్ టాక్ అయితే సాలిడ్గా వినపడుతుంది తమిళ వర్షన్ నుంచి. ట్వీట్లు కూడా పెడుతున్నారు. ట్విట్టర్లో అయితే మోతనే ఉంది, ఎక్స్లో సాలిడ్గా ఉంది, స్టైలిష్గా ఉంది. ఫిలిం అని బీజిఎం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దిక్కు లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ప్రమోషన్ సాంగ్ లేదు, ఓ థియేటర్లో భారీ ప్రమోషన్ సాంగ్ రిలీజ్ చేయలేదు. ఇంకా తమిళనాడులో ఏం చేస్తారులే కానీ వీళ్ళు ప్రమోషన్ చేస్తుంటే బెస్ట్ కలెక్షన్స్ రాబడుతుండే. రేపు తమిళనాడులో ఒక
60-70 లక్షల గ్రాస్ రాబడితే ఈ మూవీ లాంగ్ రన్లో అందుకుంటుంది. రేపు కలెక్షన్ బట్టి తమిళంలో ఏ రేంజ్ వెళ్తుంది అనేది లెక్క వేయచ్చు. 100% 50 లక్షల పైగా గ్రాస్ రాబట్టినా కానీ మూవీ క్లిక్ అయినట్టే తమిళనాడులో. రేపైతే 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బిగ్ డే ఉండబోతుంది. రేపు మాత్రం సాలిడ్ కలెక్షన్స్, ఇంకా వరల్డ్ వైడ్గా రేపటితో ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతాయి అనేది వెయిటింగ్. నందమూరి బాలకృష్ణ రియల్ జెన్యూన్ కలెక్షన్స్ 150 CR రేపటితో కంప్లీట్ చేసుకోబోతుంది. డాకు మహారాజ్